తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి సమయ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. చేపట్టిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. లాభస్థానం బాగుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభించిందనే ఆశాభావం వ్యక్తపరుస్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. మీరు చేసే ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మన జాతకపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. లాభస్థానంలో రాహు బలంగా ఉన్నారు. పంచమంలో కేతువు అంతవరకు అనుకూలంగా లేదు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి విద్యా సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శుభకార్యాల విషయాలకు వచ్చి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని ఆలోచన చేస్తారు. 10 మందిలో మనకంటూ ఏదో నిరూపించుకోవాలి, మన కష్టపడాలి, మన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనే చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ వారం ప్రారంభమవుతుంది కూడా. అదేవిధంగా సోదరి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వారి సహాయ సహకారాలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు కొంతవరకు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ప్రయత్నాలు ప్రారంభించండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కలుసుబోడుదనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరికి సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. దైవానుగ్రహం తోడు వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందు అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెడతామంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎటువంటి సంకోచాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. లాభంలో శని బలంగా ఉన్నారు. వీరికి నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరో ఏదో చెప్పారని వారి మాట వినకుండా నా వరకు నేను చేసుకుని వెళ్ళాలి, ముక్కుసూటిదనంగానే ఉండాలి, ఇలాగే వ్యవహరించాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన మాట వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ 10 మంది సలహాలు తీసుకుని అందులో ఏది బాగుంటుందో ఏది బాగుండదో నిర్ణయం మటుకు మీరు తీసుకోండి. తద్వారా లాభం పొందుతారు. అదేవిధంగా దశమ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. లాభంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, చిరు స్థాయి వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు,
కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో అంత బలంగా లేదు, శుక్రుడితో కలుస్తున్నారు. కాబట్టి మనస్పర్ధలు లేకుండా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సివిల్ సర్వీసెస్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ వారం కాలం వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం, చదువు మీద దృష్టి సారించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో బలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా వ్యాపారంలో గడిచిన వారం కంటే ఈ వారం లాభాలు బాగా అందుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఈఎన్టీ, డెంటల్ ఈ రంగాల ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి లేదా వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంతవరకు ఆగి ఉండడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న చోట ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ సోమవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. జన్మరాశిలో గురువు, శుక్రుడు ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, అంత బలంగా లేదు. అదేవిధంగా తృతీయంలో కేతు ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువుకి జపం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామి ఏదైనా సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉండి సంతానంలో జ్యేష్ఠ కుమారుడికి మంచి ఉద్యోగం రావడం, అదేవిధంగా మంచి సంబంధం కుదరడం కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా దశమ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి వృత్తిపరంగా ఎన్ని చికాకులు ఉన్నాయో అవి అడ్డంకులు తొలగిపోయి బయటికి రావడానికి ఎంత ప్రయత్నాలు మీరు చేస్తారో అన్ని ప్రయత్నాలు చేయండి. రాదు అనుకున్నది ఎంత లేట్ అయినా సరే లాస్ట్ చివరి నిమిషంలో మీకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందాక చెప్పినట్టుగా లేట్ అవుతుందని చెప్పాను, కానీ ఎంతవరకు మీరు ప్రయత్నం చేస్తారో అంతవరకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన బెనిఫిట్ ఏదైతుందో అది ఈ వారం ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి, అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి కాస్త చికాకుపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మీ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం మీ ఎప్పుడో చేసిన కష్టానికి ఆ ఫలితం అనుకోవచ్చు. దాని ద్వారా పై అధికారుల మన్నల్ని పొందగలుగుతారు. కాస్త బద్ధకం కూడా ఉంటుంది. వాటిని పక్కన పెట్టుకుని పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని అన్ని విషయాలు అందరితో చర్చించకుండా గోప్యంగా ఉంచుకోవడం చెప్పదగినది. భాగ్యస్థానంలో రాహు బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి కార్యక్రమం ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. రావాల్సిన వీటి చక్కగా వస్తుంది. విదేశీ సంబంధించిన విషయాలు, అదేవిధంగా వైద్యంతో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. విదేశీయాన సంబంధించిన ప్రయత్నాలు కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. తద్వారా విదేశీ వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. కుటుంబ పరంగా చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వాటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి తప్పకుండా కొంతవరకు లభిస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా రావాల్సిన ధనం ఎంత ఉందో ఖర్చు అలాగే ఉంటుంది. ఖర్చులు అయినా సరే శుభకార్యాలకి ఖర్చు పెడతారు. ఒక గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా వాహన యోగం ఉంది. ఎప్పటి నుంచో ఒక వాహనం కొనుక్కోవాలి, కారు అన్న కళ ఏదైతుందో అది నెరవేరుతుంది. అప్పులను సాధ్యమంతో తీర్చగలిగి మనకంటూ ఒక సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవాలి, ఒకరి మీద
ఆధారపడకూడదు అనే భావంతో ముందుకు వెళ్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుకా దేవితో దీపారాయణ చేయడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివాయ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం జరుగుతుంది. అయితే పెద్దల ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన క్రయ విక్రయాల విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అవి సామరస్యంగా సమసిపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఖర్చు ఎంత ఉన్నప్పటికీ రాబడి కూడా అలాగే ఉంటుంది. వచ్చిన అవకాశాలని, వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అనే ఆలోచన చేస్తారు. అయితే షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మానసికమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పైకి బాగుంటారు కానీ మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించింది ఎప్పటి నుంచో స్థిరాస్తుల్ని అమ్మి అప్పు తీర్చాలి, అది ఎప్పటి నుంచో సేల్ కాకుండా ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సేల్ అయ్యే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో మీ స్థానాన్ని బదిలీపరచుకోవడం కోసం చేసే కృషి ఏదైతుందో ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం చేసే కొన్ని కొత్త ప్రాజెక్టులు రావడం, లేదంటే ఉన్న ప్రాజెక్టులోనే డబ్బు రావడం అనేది జరిగే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు ఏ పని చేసినా ముందుకెళ్ళే అవకాశాలు గ్రహదులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. సంతానానికి వివాహ సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో సానుకూల పడుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసిన వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అయితే దగ్గర సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుంది చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయవరాలు సానుకూల పడుతుంది. గ్రూప్స్కి ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో గ్రూప్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వీరికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవరాలు కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు బాగుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సినీ కళారంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఈ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్థానచలనం అనేది సూచిస్తోంది. ఉద్యోగంలో మీ స్థానాన్ని బదిలీపరచుకోవడం కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అందరూ మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారని అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి మీకున్న తెలివితేటలతోటి మీ వరకు ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సమయంలో కొంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయవరాలు ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అష్టమ శని నడుస్తుంది. శని కూడా బలంగా ఉన్నారు. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి. వీరికి అష్టమ శని బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలన్నా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల ఏదో ఒక కార్యక్రమం చేయాలి, తలపెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. ఇంతకాలం ఎంతో కష్టపడ్డాం, మనకి కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు మనకి ఇవ్వలేదే అన్న ఆలోచన కూడా ఉంటుంది. అటువంటివి ఏమి పెట్టుకోదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ఉన్నాయో ఈ వారం తప్పకుండా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి, అష్టమాధిపతి,
కుజశనులు వీరికి బలంగా ఉన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. అదేవిధంగా మన పూర్వీకుల అనుగ్రహం అనుకోవచ్చు, ఏదైనా తల్లిదండ్రుల అనుగ్రహం అనుకోవచ్చు, ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి, మనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి అనే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొంతవరకు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా జన్మరాశిలో కేతు అంత బలంగా లేదు, ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తుంటుంది. ఎలా వెళ్దాం, ఏం చేద్దాం, మనకి ఇలాగే ఉంటుందా అనే ఒక భావన ఉంటుంది. అందరినీ నమ్మకూడదు, లేదా అందరూ మోసం చేశారనో, లేదా మనకి మనం మోసపోతున్నామో అన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటివన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు శివారాధన, శివనామస్మరణ చేసుకుంటూ 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. దానివల్ల కొంతవరకు అయినా సరే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తే ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అవి దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా గ్రహగతులు గోచరిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టాంతంగా ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. అయితే స్నేహితుల సలహాలు కావచ్చు, అదేవిధంగా దుర్వ్యసనాలకి వీటికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు ఇంట్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అయితే దూర ప్రాంత ప్రయాణాలకి, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ముందుకు వెళ్దాం అనుకుంటాం, అది కాస్త నిరాశపరుస్తుంది. అయినా సరే విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక ఏదైతుందో అది బలపడుతుంది. భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహతులు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి అది దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న పట్టుదల పెరుగుతుంది. దైవానుగ్రహం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కాస్త బాధిస్తుంటాయి. స్టమక్ సంబంధించింది, స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీ డీప్గా ఆలోచించడం అనేది తగ్గించుకోవాలి. మనకేందుకు ఇలా జరుగుతుంది, మనం ఏ పని చేసినా సరే ఏది ముందుకు వెళ్ళడం లేదు అనే భావన ఏర్పడుతుంది. అందరూ బాగున్నారు, మనమే ఎందుకు ఇలా ఉన్నాం, అంటే మన జాతకం ఇలాగే ఉంటుందా, మనం ఇంతేనా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి. అష్టమ శని నడుస్తోంది. ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా మీరు తలబెట్టుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది తప్పకుండా ఈ వారం నెరవేరుతుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతోటి వివాదం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు అన్నీ బాగున్నారు, బాగా ఎదుగుతున్నారు అనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో ఎవరికి తెలియదు, ఎంత శ్రమిస్తున్నారో ఎవరికి తెలియదు. బాగా ఉన్నారన్న ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నింటి పక్కన పెట్టి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎరుపు ఒత్తులతోటి మంగళవారం నాడు, ఆదివారం నాడు దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి, షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలుసుబాటుదనం ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్ చాలా చక్కగా వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. మంచి ఉద్యోగం రావడం, మంచి ఇంక్రిమెంట్ రావడం అనేది జరిగే అవకాశం గోచరిస్తోంది. తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలుస్తున్నారు. అయితే కెరియర్ పరంగా కాస్త చికాకులు అనే ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు. ఫైనాన్షియల్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి రావడం, ఎప్పుడో స్థిరాస్తి సంబంధించింది కావచ్చు, లేదా ఎప్పుడో ఉద్యోగంలో మానేసి రావాల్సిన బెనిఫిట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆ డబ్బు అనేది వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ యానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చేసే కష్టాన్ని ఏదైతే ఉందో నమ్ముకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అయితే ఒక్కొక్కసారి చికాకు ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పిన మాట ఎవరు వినడం లేదు, అయితే జాతకం ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. అది కుటుంబ స్థానంలో కావచ్చు, అదే వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు. అయితే మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది 10 మందికి రుద్దడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు పుష్కలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే సంబంధ విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది.
చక్కగా ప్రేమ వ్యవహారం కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం చూసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా సరే ఒక్కొక్కసారి నిర్ణయాలు తప్పు అవుతూ ఉంటాయి. అందరూ బాగానే ఉన్నారు, మనం కూడా అదే ధోరణిలో వెళ్దాము అన్న ఆలోచన ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఆ విషయాలు మీరు పక్కన పెట్టి మీరు ఎలా ఉన్నారో, ఎలా వెళ్ళదలుచుకున్నారో అలాగే వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్లో కూడా మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా లభిస్తుంది. రావాల్సిన ప్రమోషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చిన అవకాశం ప్రథమార్థం వారం కంటే ద్వితీయార్థంలో మీరు ఏదైతే అనుకున్నదో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. మంచి విద్యాకాలం కాబట్టి మీరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా కాలం కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA ఈ సెక్టర్స్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్న వారికి, ఆర్టిస్టులకి, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాకారులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంది. ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. లాభంలో కేతువు, చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కలుసుబాటుతనం, చేసే పనిలో మీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త నిరాశను చెప్పొచ్చు. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే ఆనందం వ్యక్తపరుస్తారు. బంధువులతోటి దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏ మాట అయినా సరే విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా ఒక మాటకి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం ఒక మాట చెప్పామంటే 10 మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ అది ఖచ్చితంగా సత్యంగా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళాలి, మన ఒకరి మీద డిపెండెన్సీ ఉండకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అనుకుని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం మనం ఇంతకాలం కష్టపడ్డాం, మనకు ఒక పదవి వస్తే, ఏదైనా సరే చిన్న పదవి వస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. శుభకార్యాల నిర్వహణ కోసం ఖర్చును అధికంగా చేస్తారు. ఏదైనా సరే శుభకార్యం ఘనంగా చేయాలి, 10 మందిలో మనకంటూ ఏంటో చూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అయితే ఎగ్జామ్స్లో తక్కువగా మార్కులు రావడం, తక్కువగా చదవడం అనేది జరుగుతుంది. యావిగేషన్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువర్గం కూడా మిత్రంగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు వినడం, ఆచరించడం అనేది జరుగుతుంటుంది. మనకు తెలియకుండానే మన కెరియర్లో ఇంత మంచి మార్పు వచ్చిందా అని ఆలోచన చేస్తారు. ఎలా వచ్చింది, ఏం వచ్చింది అంటే భగవత్ సంకల్పం వల్ల, మీ కృషి వల్ల కెరియర్లో ఒక పాత్ని ఏర్పరచుకుంటారు. అయితే వ్యాపారపరంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారం చూసుకోవడం, భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం చూసుకోవడం, కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాయణ చేయడం, మేధ దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం
మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే ఖర్చులు మనకి అధికంగా ఉంటుంది. రాబడి తక్కువగా ఉంటుంది. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. వీరికి ప్రస్తుతం అష్టం గురువు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వీరికి భాగ్యంలో గురువు వచ్చాక చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి కాలం ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దైవానుగ్రహం వల్ల కావచ్చు, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరు చక్కగా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వృత్తిలో ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారాలా లేదా ఉన్న ఉద్యోగం చేసుకోవాలా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకరి వల్ల ధన సహాయం చేస్తామని చెప్పేసి చేయకుండా ఉండడం, అది తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎంత ఖర్చుని సేవింగ్స్ చేద్దాం ప్రయత్నం చేసినప్పటికీ అదుపులో ఉండదు. ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఖర్చును అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాలు తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చి స్టాంపింగ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా అంత సహకరించదు. థైరాయిడ్ సంబంధించింది, బీపీ, షుగరు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. పక్కన ఉన్న వారే మనకి ఇబ్బంది పెట్టడం, లేదా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించడమా లేదా ఉద్యోగం నుంచి తీయించడమా, ఇటువంటి రాజకీయాలు ఎక్కువగా చేస్తుంటారు. మీకు తెలియకుండానే కుట్ర జరుగుతుంటుంది. అటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీరు అన్ని ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా అని కొన్ని ఆంతరిక విషయాల్ని చెప్పడం వల్ల అవి ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, ఇంద్రాణి రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన, బుధవారం నాడు అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. అయితే శని వీరికి బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగంలో ఎటువంటి చికాకులు వచ్చినప్పటికీ అవి సమస్యపోవడం, ఎంతటి కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేయడం ఉంటుంది. అయితే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తంలో బలంగా లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తక్కువ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చెయ్యని తప్పు కూడా నిందపడవలసి వచ్చిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మన పని ఏదైతే ఉందో నీతిగా, నిజాయితీగా మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందడం. ద్వితీయ, తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవ్వకుండా వెయిట్ చేస్తున్న వారికి ఏదైతే ఉందో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. లాభాధిపతి, షష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువ చేసే అవకాశం గోచరిస్తుంది.
దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం వీరికి గోచరిస్తోంది. ఈ రాష్ట్రం మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. MBA సీట్ కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వరకు చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత నిరాశ అని చెప్పొచ్చు. వీరికి అర్ధాష్టంశం నడుస్తుంది. శని బలంగా ఉన్నప్పటికీ సప్తంలో గురు శుక్రుడు కలుస్తున్నారు. వ్యాపార పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ రీత్యా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. లాభస్థానం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. అష్టమ భాగ్యంలో కేతు అంత బలంగా లేరు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. లాభాధిపతి బాగున్నాడు కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, ప్రతిరోజు గౌర్ణమస్య ఒత్తులతో దీపారాయణ చేయడం, శనివారం నాడు మంగళవారం నాడు నలుపు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కలిసి వస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావడం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చును అదుపులో ఉంచుకుంటారు. ఏదైనా రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. భాగ్యాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు. చతుర్థంలో కుజుడు ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా మనసు స్థిమితంగా ఉంచుకుని ఒక పనిని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిని 2 అర్థాలుగా తీసుకుని మనకు వస్తుందా రాదా, మనం చేయగలమా లేదా అనే ఆలోచనతోటి వెళ్ళకూడదు. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఎవరో ఏదో అన్నారు, మనం ఇలాగే ఉందాం, ఇలాగే వెళ్దాం, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన ధోరణి ఒక్కొక్కసారి వస్తుంటుంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నప్పటికీ మనసు అనేది స్థిమితంగా ఉండదు. ఉద్యోగం వస్తుంది, కానీ చేద్దామంటే తర్వాత చూసుకుందాం, లేదా ఇంకో ఉద్యోగం చూద్దాం అనే, లేదా ఇంకో అంతకంటే మంచి ఉద్యోగం వస్తుందా, లేదా మనం చేయలేమా, మనకి ఇంతకంటే ఇదే ఉంటుందా, ఇటువంటి విధాలుగా ఆలోచన ఉంటుంది. ఏదైనా స్థిమితంగా ఉండి మనం నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తే ఏదైనా ఫలిస్తుంది. కానీ మనం అలా జరగదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా బాగుపడ్డారా, లేదా ఇలా బాగుపడ్డారా, మనం ఎప్పుడు బాగుపడతాం, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఎలా ఉన్నారో, మీరు ఏం చేయదలుచుకున్నారో ఉద్యోగ రీత్యా చక్కగా వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా చేసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అప్పుల పాలవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ధనాన్ని ఎంతవరకు సాధ్యమైనంత వరకు తక్కువగా ఖర్చు పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. అయితే ఎవరో చెప్పిన మాటలు విని మన ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళిపోదాం, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో అని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం. శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి, లేదా గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్నీ బాగుంటుంది. అష్టమాధిపతి, పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా
సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్నీ బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడరు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికి అనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలి. అన్నీ మనకే తెలుసు అనే ధోరణి ఏ రోజు వెళ్ళకూడదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఏ నడుస్తుంది బాగున్నప్పటికీ గోచారీత్యా భాగస్వామి గొడవలు ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏకపక్ష ధోరణితో వెళ్లకుండా 10 మందితో కలిసి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గొడవ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అన్నీ మనమే తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ధోరణి పక్కన పెట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాలు సమానంగా వాళ్ళకి ఇవ్వాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే స్థిరాస్తి సంబంధించిన విషయాలలో నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. శని బలంగా ఉన్నారు. నడుస్తున్న కుటుంబ స్థానంలో బాగుంది. ధనాదాయం బాగుంటుంది. వచ్చిన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 2 రూపాయలు వస్తుంది. అయితే 2 రూపాయలు వచ్చింది అని చెప్పి రూపాయి ఖర్చు పెడతారు. రూపాయి సేవింగ్స్ కాకుండా ఇంకో దాన్ని ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా పై చదువు కోసం బయటికి వెళ్తామనడం ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ స్థానం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న డిస్టర్బెన్స్ వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి విషయాలైనా సరే మనసుకు తీసుకోకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అదేవిధంగా చదువు మీద శ్రద్ధ తగ్గకుండా మనం చూడాలి. దుర్వ్యసనాలు కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. ఈరోజు 4 సంవత్సరాలు మనం గట్టిగా కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా ఈ 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏది ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదగాలి, మనకి సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులకి మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత కష్టపడి చదవాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా కొంతవరకు ఉంటే మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అఘోర హోమం చేయించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సప్తముఖి, అష్టముఖి రుద్రాక్ష మెడలో ధరించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. జూన్ నుంచి 5వ స్థానంలోకి మారుతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం ఎంత కష్టపడుతున్నాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది ముందు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఎవరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మనం చక్కగా ఉన్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేదు మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒకళ్ళు ఇంటర్నల్గా ఇబ్బంది పెట్టి ఉద్యోగం తీసేయాలన్న భావంతో ముందుకు వెళ్తారు.
కానీ దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఏమీ జరగదు. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ఈ వారం చక్కగా వచ్చే ధనాన్ని ఏదైతే ఉందో మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రణాళిక ఏదైతే ఉందో దాని మీద పెట్టండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వారి విద్యా విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహదలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. లేకపోతే ఏదో వెళ్తోంది, ఇలాగే ఉంటుంది, ఏదో వచ్చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడతాం, జీవితం ఇలాగే గడిపేద్దాం అనే భావంతో వెళ్ళొద్దు. వీరికి ఏలినాటి నడుస్తుంది, అన్ని పనులు నిదానంగా ఉంటుంది. అయితే ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, కష్టమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు మీద ఆశతోటి కార్యరూపం ఎలా చేయాలని ప్రణాళిక సిద్ధ చేయండి. తద్వారా బాగుపడతారు. లేకపోతే నష్టపోయే అవకాశం మీదే ఉంటుంది. నేను చెప్పే గోచారీత్యా రాశి ఫలితాలు కొంతవరకు నాకు బాగుంటాయి. కొన్ని కోట్ల మంది మెయిన్ రాశి వాళ్ళు ఉంటారు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకు ఉపయోగపడదు. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది, కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనే భావన మన మీదే ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారైన మన కర్మకు మనమే బాధ్యులం. భవిష్యత్తు బాగున్నప్పుడు చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కొంతమంది తాగి చెడిపోతే, కొంతమంది అతి మంచితనంతో కూడా చెడిపోతారు. అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అందరూ బాగున్నారు, మనం వారికి వెళ్ళిపోదాం, సహాయ సహకారాలు చేద్దాం, మనకేమీ లేకపోయినా సరే వాళ్ళకి పెట్టేద్దాం అనే దాసుకు వెళ్ళకండి. లోన్లకి, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి, దాన్ని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు ఈ ఏలినాటి శనిలో ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అంగారక పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. దిగ్విజయంగా ఏదైనా పనులు ఆగిపోయినట్లయితే అవి ముందుకు సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, వైద్యవృత్తిలో ఉన్న వారికి, MBA, ఫినాన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. వృత్తిలోను వ్యాపారంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా పక్కవాడు ఏదో చేస్తున్నాడు, వాళ్ళ కోసం మనం కష్టపడదాం అనేది మనం చూసుకోకుండా పక్కవాడు ప్రతి గురించి ఆలోచించడం వల్ల దానివల్ల మనం నష్టపోతాం. పక్క వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ నష్టపోయేది మనమే. ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే సెల్ఫ్ మనంగా కాంపిటీషన్, మనంగానే ఉండాలి, మనం ఎదగాలి, కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆంతరిక విషయాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.